హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కనకమ్మ తల్లి పండుగ అయితే చిన్న వాల్టర్లో చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. ఈ 9 డేస్లోని వన్ ఆఫ్ ద డే వచ్చి ముత్యాలమ్మ పండుగ అనమాట. సో ముత్యాలమ్మ పండుగ ఎలా చేశారు ఏంటనేది కంప్లీట్గా నేను ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం సదున్ పట్టు దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం గరిడితోని అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్తాం అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే క్యామెల్స్ ఇంకా మంచిగా ప్లాన్ చేశారండి. ఇంకా పెద్ద పెద్దగా జైంట్గా రెడీ అయిన కొందరు మనుషులు అండ్ వీళ్ళైతే చాలా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళని చూసి. అండ్ ఆ చివరిన అయితే మనకి స్టేజ్ షో కూడా అవుతుంది. ఇక్కడైతే కాళీ అవతారంలో ఉన్న అతనైతే భయపెట్టేశారండి బాబు, ఫుల్గా అంత బాగా వేశారు. వాట్ అన్ ఎక్స్ప్రెషన్, వాట్ అన్ గ్రేస్ అసలు అతని డాన్స్లో అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో ఈయన ఇంత బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకొక అతను కాళీ వేషం వేసుకొని వచ్చారండి. ఆయన పర్ఫార్మెన్స్ తోటి అత్తరగొట్టేశారు, నిజంగాన చాలా బాగా చేశారు. అండ్ ఈ కాళీ వేషాలు అయితే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు భయపడిపోతారు కూడా. మెయిన్ వాళ్ళని హ్యాండిల్ చేయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఈ ఫెస్టివల్స్లో వాటిల్లో. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. సో అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఈవెంట్స్ అనేవి ఉన్నాయి ఆ ముందున, ఇంకా పులి వేషాలు ఎనీథింగ్. అండ్ లైటింగ్లు చూసారా, ఇక్కడ 2 కళ్ళు సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు, నాకు చాలా నచ్చింది. అందుకనే మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. హీ హ్యాస్ అ వెరీ గ్రేస్ మూమెంట్స్, చాలా బాగా వేశాడండి అబ్బాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మేము పండగ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో పండగ వైబ్స్ అనమాట. మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఈ ఫెస్టివల్స్లోని ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్ఫార్మెన్స్ కూడా నేను వీడియో తీశాను, చూడండి ఎంత బాగా చేశారో. అండ్ నాకు మెయిన్ వాళ్ళ ఐస్ చాలా భయం వేస్తుందండి, ఎందుకంటే చాలా పవర్ఫుల్గా పెడతారు. అదేంటో ఆ మేకప్ వల్ల అలా వస్తుందో ఏంటో తెలీదు. అండ్ చాలా బాగుంది డాన్స్ కూడా. హ్యావ్ ఎ లుక్. అండ్ ఇది ఇలా ఉంటుంటే పైనుంచి షార్ట్స్ అయితే భలే వెలుగుతున్నాయి. అండ్ డిఫరెంట్ షార్ట్స్ అయితే మాత్రం వెలిగించారు. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. పర్ఫార్మెన్స్ చూసారా ఎంత గ్రేస్ఫుల్గా వేస్తున్నారో. నిజంగా 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారి డాన్స్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి అమ్మవారు వస్తున్నారనమాట. సో వీళ్ళైతే జనకమనం అంటే డాన్స్, మాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా జనకమనం వేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారనమాట. అక్కడ మీరు చూసినట్టయితే కలర్ఫుల్గా ఒక గొడుగు కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మవారికి జంగిడి పట్టుకెళ్తున్నారు. అమ్మవారికి పులగం నైవేద్యం అన్నీ కూడా. అండ్ ఇక్కడ మనకి గరిడి కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ నేను ఇక్కడ మనం అసలే తిన్నంగా ఉన్నాం కదా, అక్కడ గరిడి వాళ్ళ దగ్గర గరిడి తీసుకొని నేను కూడా ప్లే చేస్తాను అనమాట. కొట్టేసాను గరిడి, అస్సలు కుదురుగా ఉండనండి. నేను మా ఫ్యామిలీలోని ఆ బాబుని అడిగితే ఇచ్చాడు చక్కగా, నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇలాంటి ఫన్ లేకపోతే ఎలా చెప్పండి. సో పండగ అయితే చాలా బాగా జరిగింది. అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అండ్ అక్కడ కొన్ని స్నాప్స్ అయితే తీసేసుకొని అరౌండ్ 11:30 అలా అయ్యింది. పండగ అంతా అయ్యేసరికి హ్యాపీగా ఇంటికి వచ్చి బాగా అలసిపోయాం కాబట్టి తినేసి ఇంకా స్లీప్ వేసేసాం అనమాట. సో ముత్యాలమ్మ తల్లి ఫోటో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.